వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కరోనా వైరస్ ఇక మనల్నేం చేయదులే అనే ధైర్యం ప్రజల్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓ 2-3 రోజులుగా ఈ వ్యాధి చికిత్సకు కొత్త మందుల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపున వ్యాక్సిన్ కు సంబంధించి సైతం ఆశలు రేకెత్తించేలా కొత్త వార్తలు వస్తున్నాయి. కాకపోతే వీటిలో నిజమెంత అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. కరోనా వ్యాధిగ్రస్తులలో ఒక్కసారిగా ఆశలు పెరిగిపోయాయి. సాధారణ ప్రజల్లో ఒక్కసారిగా ధైర్యం వచ్చేసింది. పలు కంపెనీలు పోటాపోటీగా మార్కెట్లలోకి కొత్త ఔషధాలను ప్రవేశపెడుతున్నాయి. మరెన్నో కంపెనీలు తమ ఉత్పాదనలను మార్కెట్లలోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. గ్లెన్మార్క్, హెటిరో, సిప్లా, గిలియాడ్, బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్, జూబ్లియంట్ లైఫ్ సైన్సెస్, మైలాన్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇలా ఎన్నో కంపెనీల పేర్లు ఇప్పుడు తెరపైకొచ్చాయి. షేర్ మార్కెట్లో వాటి షేర్ల రేట్లు పెరిగిపోతున్నాయి. మరోవైపున ఫబిఫ్లూ, ఫావిపిరవిర్, పోవిఫర్, రెమ్డెసివిర్ లాంటి ఔషధాల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాటి వివరాల కోసం ఇంటర్నెట్లో సెర్చింగ్ కూడా అధికమైపోతోంది. ఇందుకు దేశీయ ఔషధ పరిశ్రమలో ఏం జరుగుతోంది? ఎందుకిలా గోల్డ్ రష్ ప్రారంభమైంది? నిజంగానే ఆయా మందులతో కరోనా వ్యాధిగ్రస్తులు కోలుకునే అవకాశాలు పెరిగాయా లాంటి సందేహాలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి. ఔషధ పరిశ్రమ నిపుణులు మాత్రం ఇలాంటి కొత్త ఔషధాల రాకను హర్షిస్తున్నారు. కరోనా చికిత్సలో ఓ శుభ సూచకంగా భావిస్తున్నారు. ఇంతకుముందు యూఎస్ఎఫ్ఏ వాళ్ళ రైట్స్ లో అది రానున్న వాళ్ళకి వస్తుందని భయం ఉన్న వాళ్ళు కూడా వేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో దాన్ని ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడే వాడండి వద్దని ఆపారు. ఇప్పుడు దాన్ని విస్తృతంగా వాడుతున్నారు. దానికి మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏదైనా అనుమానం ఉంటే వాడితే తప్పులేదు. బహుశా వ్యాక్సిన్ వచ్చే లోపల ఇలాంటి ప్రత్యామ్నాయాలు మనం ఎత్తుక్కోవాల్సిందే. అది చాలా మంది వరకు నయం చేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి దాని లైసెన్స్కి మన డీసీజీఐ గారు ఒప్పుకున్నారు. వాళ్ళు ఆ రెమిడిసివిర్కు సంబంధించినటువంటి క్లినికల్ డేటా అంతా పరిశీలించాకనే దాని సేఫ్టీ, ఎఫికసీతో తగినంత భరోసా కలిగిన తర్వాతనే లైసెన్స్ ఇచ్చారు. లేదా ఊరికే ఇవ్వరు కదా లైసెన్స్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆందోళనకర పరిస్థితుల్లో ఆ మందు రావడం చాలా విశేషం, అవసరం కూడా. అది జాగ్రత్తగా వాడాలి. అది ఎవరంటే వాళ్ళు వాడడం కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద వాడితేనే మంచిది. ఇదే కాకుండా ఇప్పుడు ఇంకొక డ్రగ్ కూడా వచ్చింది, మనకు మీరు వినే ఉంటారు, గ్లెన్మార్క్ వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చాయి. అది కూడా ప్రత్యేకంగా ఈ కోవిడ్ కోసంగా డిజైన్ చేసినటువంటి ఫార్మాస్యూటికల్ మాలిక్యూల్ కాదు. జపాన్లో గతంలో అది ఫ్లూ వ్యాక్సిన్, ఫ్లూ బారిన పడ్డ వాళ్ళకి వాడేవాళ్ళు. చాలా కాలంగా వాడుకలో ఉంది. కొత్త రకమైనటువంటి ఆలోచన విధానం ఏంటంటే, మనకు ఒక మందు ఆల్రెడీ ఉందనుకోండి, దాన్ని రీపర్పస్ అనే పేరు పెట్టి ఈ మందునే ఇంకా వేటి ఇండికేషన్స్గా వాడవచ్చు అని ఎదుగుతున్నాం. మీకు రీసెర్చ్ అనేది ఇప్పుడు ఒకప్పుడు ఏమిటి, మనకు రోగం ఉంది, ఆ రోగానికి ఏ మాలిక్యూల్ పనికొస్తుందని వెతికేవాడు. అనేక రకాల మాలిక్యూల్స్ దాన్ని స్లీవ్ చేసి ఇదిగో ఇది పనికొస్తుందని చెప్పి దాన్ని నిర్ణయించి దాంతో డెవలప్ చేసేవాడు డ్రగ్ని. ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్ ఈజ్ డెవలప్డ్ ఏదో పర్పస్ కోసం. ఆ డెవలప్ చేసిన డ్రగ్ని కేవలం దీని పర్పస్కే కాకుండా ఇంకా వేరే పర్పస్కి వాడొచ్చా అని వెతుకుతున్నారు. ఇది కొత్త విధానం. ఇది బాగానే ఉంది, ఇది ప్రస్తుతానికి మనకు బాగా అవసరం వస్తుంది అని చెప్పి నిర్ణయించుకున్నాకనే దానికి అనుమతి ఇచ్చారు. అది మన హెట్రో వాళ్ళు తయారు చేయడం, అందుబాటులో తీసుకురావడం చాలా విశేషం. లేకపోతే దానికి కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చేది. అలాంటి ధైర్యమైన పరిస్థితి కాకుండా ఇది స్వయం సమృద్ధిలో ఒక విజయంగా భావించాలి. గ్లెన్మార్క్ కంపెనీ విషయానికి వస్తే ఫావిపిరవిర్ మాత్రలను ఫాబిఫ్లూ పేరిట మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో సంచలనం మొదలైంది. ఇది నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ డ్రగ్. కరోనా బాధితులకు ఈ ఔషధాన్ని వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోద ముద్ర వేసింది. క్లినికల్ ట్రయల్స్ లో ఈ ఔషధం ప్రోత్సాహకర ఫలితాలను అందించిందని గ్లెన్మార్క్ చెబుతోంది. ఆ సంస్థ సూచిస్తున్న ప్రకారం కరోనా రోగులు తొలి రోజు ఫాబిఫ్లూ 1800 mg టాబ్లెట్లు 2 సార్లు వేసుకోవాలి. ఆ తర్వాత 14 రోజుల పాటు 800 mg టాబ్లెట్లు రోజుకు 2 సార్లు వేసుకోవాలి. ఒక్కో టాబ్లెట్ ధర 103 రూపాయలు. తేలికపాటి నుంచి మధ్యస్థం దాకా కోవిడ్-19తో బాధపడుతున్న రోగులు దీన్ని వాడొచ్చని చెప్తున్నారు.
ఈ మాత్రలు వ్యాధి లక్షణాల తీవ్రతను 4 రోజుల్లోనే తగ్గిస్తాయని చెప్తున్నారు. మధుమేహం, గుండె వ్యాధులు ఉన్నవారు సైతం ఈ మాత్రలు వాడొచ్చని అంటున్నారు. ఫ్యాబిఫ్లూ అంటే ఫావిపినవిర్ అనే ఒక యాంటీవైరల్ డ్రగ్ ఇదివరకే ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ డిసీజెస్కి వాడిన యాంటీవైరల్ డ్రగ్. ఇది చైనాలో ఫస్ట్ రీసెర్చ్ కావింపబడింది, తర్వాత జపాన్లో. ఇది జపాన్లో ఒక కెమికల్ ఉంటుంది, ఇది టయోమా కెమికల్ అని, దాని ద్వారా తయారు చేయబడిన యాంటీవైరల్ డ్రగ్. ఈ యాంటీవైరల్ డ్రగ్ దాదాపుగా 80,000 పేషెంట్స్లలో క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ చేసిన తర్వాత మిగతా యాంటీవైరల్ డ్రగ్స్ కన్నా ఇది లేటెస్ట్ యాంటీవైరల్ డ్రగ్. కోవిడ్ యొక్క స్ట్రెయిన్ను బట్టి, మ్యుటేషన్ను బట్టి, దాని యొక్క స్ట్రెయిన్ను బట్టి ఇది కనుగొనడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్లో ఎటరో డ్రగ్స్ గ్లెన్మార్క్ ఆధ్వర్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినారు. ఈ మాత్ర 103 రూపాయలు ఉంటుంది. మొత్తం ప్యాకేజ్ అంటే 3500 అంటే 34 ట్యాబ్లెట్స్ వస్తాయండి. ఫస్ట్ డే నాడు ఒక ట్యాబ్లెట్ 200 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఫస్ట్ డే నాడు 1800 మిల్లీగ్రాములు పొద్దున సాయంత్రం తీసుకోవాలి. రెండో రోజు 800 మిల్లీగ్రామ్స్ పొద్దున సాయంత్రం తీసుకోవాలి. ఇలా కోర్స్ కంప్లీట్ చేసుకుంటే కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్, ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ అంటే మైల్డ్ టు మోడరేట్ అంటే కోవిడ్ లక్షణాలు కన వాళ్ళు, ఆయాసం ఇబ్బంది లేని వాళ్ళు, అప్పుడప్పుడే ఆయాసం చిన్నగా డెవలప్ అయిన వాళ్ళు, సాచురేషన్ లెవెల్స్ 92 అబోవ్ ఉన్న వాళ్ళు, పల్స్ రేట్ 90 to 100 ఉన్నవాళ్ళు, టెంపరేచర్ కూడా ఉన్నవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు, ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఈ మాత్రలు వాడగలిగితే దీని ఎఫెక్ట్ వైరస్ మీద బాగా ఉంటుంది. ఇది వ్యాక్సిన్ కాదు, ఇది యాంటీవైరల్ డ్రగ్. దీన్ని మనం ఏదైతే ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వైరస్ మన బాడీలో ఎంటర్ అయ్యి లంగ్ టిష్యూ పోతుందో దాన్ని మల్టిప్లికేషన్ కాకుండా దాన్ని నివారించే సిస్టమ్ ఏదైతే ఉందో దాని పరంగా మనం యాంటీవైరల్ డ్రగ్ ఈ ఫ్యాబిఫ్లూ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. రెమ్డెసివిర్ ఆధారంగా హెటరో కంపెనీ ప్రవేశపెట్టిన కోవిఫర్ ఇంజెక్షన్ ధర 5-6 వేల రూపాయల దాకా ఉంది. కోవిడ్ అనుమానిత నిర్ధారిత కేసుల చికిత్సలో యాంటీవైరల్ డ్రగ్ గా రెమ్డెసివిర్ ను ఉపయోగించేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో కోవిఫర్ బ్రాండ్ పేరిట ఈ ఇంజెక్షన్ రూపుదిద్దుకుంది. ఇదే తరహా ఔషధాన్ని సిప్లా కంపెనీ సిప్రిమి పేరిట ప్రవేశపెట్టనుంది. బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్, జూబ్లియంట్ లైఫ్ సైన్సెస్, మైలాన్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాంటి సంస్థలు సైతం గిలియాడ్ కంపెనీ నుంచి ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు అనుమతులు పొందాయి. ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం పొందితే మరిన్ని బ్రాండ్ల ఔషధాలు రానున్నాయి. ఈ రోజు మనం చూస్తూ ఉంటే అనేక రకమైనటువంటి నూతన డ్రగ్స్ కనపడుతున్నాయి. ఇవి నూతనం కానే కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి యాంటీవైరల్ డ్రగ్స్, స్టెరాయిడ్ డ్రగ్స్. ముఖ్యంగా గమనిస్తే యాంటీవైరల్ డ్రగ్స్ లో ఫ్యాబ్ఫ్లూ అని ఒకటి, తర్వాత హెట్రో కంపెనీ తయారు చేస్తుంది. ఇంకో మందు వచ్చేసరికి రెమ్డెసివిర్. సో రెమ్డెసివిర్, ఫ్యాబివిర్ ఇవన్నీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్ ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నాయి. అయితే డెక్సామెథసోన్ అనేది స్టెరాయిడ్ డ్రగ్, అది కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రగ్. ఎరిథ్రోమైసిన్ కాంబినేషన్ అని, ఇంకా ఐవర్మెక్టిన్ అని రకరకాల ఇతర డ్రగ్స్ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా గమనిస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓరల్ డ్రగ్స్ కానివ్వండి, రెమ్డెసివిర్ ఐవి ఇంజెక్షన్ కానివ్వండి, ఫాబివిర్ వచ్చేసరికి ఇది ఓరల్ డ్రగ్, ఈ రెమ్డెసివిర్ వచ్చేసరికి ఐవి డ్రగ్, ఇవన్నీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ ఎప్పుడు పనిచేస్తున్నాయి? ఎవరైతే పేషెంట్ ఐసీయూలో ఉంటాడో, ఎవరైతే పేషెంట్ ఆక్సిజన్ సపోర్ట్ కోసం ఉంటాడో వీళ్ళకి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. దట్టు మన రెమ్డెసివిర్ కానివ్వండి, ఫెవివిర్ కానివ్వండి, ఇవి చూస్తే మనకి 20% కొంతమంది పేషెంట్స్లో 40%, ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళ మీద 20%, తర్వాత వెంటిలేటర్ అవసరం ఉన్న వాళ్ళ మీద 40%, 39 to 40% ఉంది. సో గమనిస్తూ ఉంటే అంటే వీరు వెంటిలేటర్కి వెళ్ళే వాళ్ళకి, ఆక్సిజన్ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో, అంటే లేటర్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి, కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి డ్రగ్స్.
ఫ్యాబిఫ్లూ పేరిట మార్కెట్లోకి వచ్చిన మాత్రలు మరీ కొత్తవేమీ కాదు. ఫావిపిరవిర్ జెనరిక్ ఔషధంగా ఇవి వాడుకలో ఉన్నాయి. జపాన్లో దీన్ని ఇన్ఫ్లుయెంజాకు ఔషధంగా వినియోగించారు. ఈ మాత్రలను కరోనా రోగులపై పరీక్షించి చూశారు. సత్ఫలితాలు కనిపించాయి. దాంతో దీనిపై మరింత పరిశోధనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఫాబిఫ్లూ మాత్రలు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించాయి. కొత్త సీసాలో పాత సారా అనే విమర్శలొచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని తోసిపుచ్చలేం. అనేక ఇతర సంస్థలు సైతం ఇదే విధంగా చేస్తున్నాయి. హెటిరో, సిప్లా కంపెనీలు ప్రవేశపెట్టిన రెమ్డెసివిర్ కథ కూడా పాతదే. ఇప్పటికే విదేశాల్లో దీన్ని కొన్ని రకాల ఇతర వ్యాధులకు వినియోగిస్తున్నారు. గిలియాడ్ కంపెనీ పరిశోధన ఫలితంగా ఇది రూపుదిద్దుకుంది. గత 2-3 రోజుల్లో మన ఇండియన్ కంపెనీస్ అయినటువంటి గ్లెన్మార్క్కి ఫావిపిరవిర్ అనే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అప్రూవల్ రావడము, అదేవిధంగా నిన్నటి రోజున మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ హెటిరోకిను, ముంబై బేస్డ్ కంపెనీ సిప్లాకిను రెమ్డెసివిర్కి ఈ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అప్రూవల్స్ రావడం అనేది చాలా అభినందనీయమైన విషయం. వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఇంకా అదర్ రీపర్పసింగ్ డ్రగ్స్ అంటే వేరే డిసీజెస్ కోసం డెవలప్ చేసిన మాలిక్యూల్స్ అయినా కూడాను కోవిడ్లో మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయన్న ఉద్దేశంతో ఈ రీపర్పసింగ్ డ్రగ్స్ని యూజ్ చేస్తున్నారు. అలాంటి రీపర్పసింగ్ డ్రగ్స్ ఇప్పటివరకు గమనిస్తే హైడ్రాక్సీక్లోరోక్విన్తో పాటుగా ఈ లోపినావిర్ అండ్ రిటోనావిర్ అనే కాంబినేషన్ యాంటీవైరల్ డ్రగ్స్ ఇవి కూడా మంచి ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. వీటితో పాటుగా ఇంకా మనకి రీసెంట్గా అప్రూవ్ అయిన రెమ్డెసివిర్, ఏదైతే ఈ యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ గిలియాడ్కి డెవలప్ చేసిన రెమ్డెసివిర్కి మనకు అప్రూవల్స్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్స్ రావడం జరిగింది. సో ఈ డ్రగ్కి మనకి యునైటెడ్ స్టేట్స్తో పాటుగా ఈ జపాన్ అండ్ అదర్ కంట్రీస్ అప్రూవల్స్ రావడం జరిగింది. సో ఈ డేటాని బేస్ చేసుకొని ఎప్పుడైతే ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో ఆ ఇండియన్ కంపెనీస్ అప్రూవల్స్కి అప్లై చేసిన వెంటనే DCGI అండ్ నేషనల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ అనేది అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అది నిన్న మనకి హీటిరో కానీ సిప్లా కానీ వాళ్ళు లాంచ్ చేస్తారని అనౌన్స్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇంకొక 4-5 కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ అనేవి ఈ గిలియాడ్తో లైసెన్సింగ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో మనం ఫ్యూచర్లో అన్ని కంపెనీస్ ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చేందుకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఈలోగా చికిత్సకు మాత్రం కొత్త మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. కొత్త ఔషధాల రాకతో సాధారణ ప్రజానికంలో పలు సందేహాలు కూడా మొదలవుతున్నాయి. కొత్త మందుల ప్రభావం ఎంత? వాటితో తలెత్తే సైడ్ ఎఫెక్ట్ల సంగతేంటి? ధర తగ్గే అవకాశం ఉందా? లాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. కరోనా చికిత్సకు నిర్దిష్ట విధానం అంటూ ఏది లేకపోవడంతో వైద్యులు తమ స్వీయ విచక్షణతో రకరకాల ప్రయోగాలు చేసి రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాధి లక్షణాలను బట్టి జ్వరానికి పారాసెటమాల్, జలుబుకు సిట్రిజిన్ లాంటివి వాడుతున్నారు. కొంతమంది హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగిస్తున్నారు. మరికొందరు యాంటీబయాటిక్స్, అజిత్రోమైసిన్ కలిపి వాడుతున్నారు. కొందరు డాక్టర్లు HIV కి వాడే యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తున్నారు. కేరళలో డాక్టర్లు నిఫా వైరస్ వ్యాప్తి సమయంలో వాడిన యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఇస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యాధి తీవ్రత, లక్షణాలను బట్టి డాక్టర్లు తమ విచక్షణతో వివిధ రకాల మందులు ఉపయోగిస్తున్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే మాత్రం కరోనా వ్యాధికి మందు వచ్చేసిందన్న హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు అమెరికాలో FDA పర్మిషన్ ఇవ్వలేదు ఈ 2 మందులకి, కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రము DCGI అంటారు, డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఉద్దేశం ఏంటిదనంటే ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి ఏ సరి అయిన మందు లేదు, కేసులేమో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఏ కొంత ప్రయోజనం ఉన్నా కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ 2ను సరి అయిన రీసెర్చ్ పూర్తి కాకముండానే, అంటే phase 4 క్లినికల్ ట్రయల్స్ అవ్వకుండానే వాటిని విడుదల చేయడం జరిగింది. అయితే విడుదల చేస్తే ఇప్పుడు వైరస్కి మందు వచ్చింది కదా అని చెప్పేసి అన్ని మందుల షాపుల్లో దొరికే పరిస్థితి లేదు. అది అనుమతి పొందిన హాస్పిటల్స్కి మాత్రమే వాళ్ళు రిలీజ్ చేస్తారు. తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సరి అయిన పరీక్షలు జరగలేదు కాబట్టి తీసుకునే పేషెంట్ కూడా ఇది నా ఇష్టాపూర్తిగా తీసుకుంటున్నానని ఒక సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కొత్తగా వచ్చే మందులల్లో 2 రకాలు, వ్యాక్సిన్ రావడానికి ముందు 2 రకాలు. ఒకటి ఇతర వాటికి ఉపయోగించిన మందులు ఇప్పుడు కరోనా కోసం ఉపయోగించడం, అట్లాంటి వాటిలలో ఈ మలేరియా మందు కరోనాకు ఉపయోగించేది ఒకటి రీపర్పోజ్డ్ డ్రగ్స్ అంటారు.
ఇంకా కొన్ని ఏమో యాంటీవైరల్ డ్రగ్సే కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రిలీజ్ చేసేది. వాటి టాక్సిటీ కానీ వాటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ ఎలా ఉంటుందో ఇంతవరకు ఇతమిద్దంగా ఎవరికీ తెలియదు. ఎంత డోస్ వేస్తే సరిపోతుంది, ఎంత డోస్ వేస్తే ఎంత ఫలితాలు వస్తుంది అనేది కూడా ఇతమిద్దంగా తెలియదు. ఒక మందు వచ్చిందంటే వచ్చిందంతే. అయితే అది రానున్న రోజుల్లో దాన్ని ఉపయోగిస్తుంటే దానివల్ల మనకు మంచి ప్రయోజనాలు వచ్చినాయా లేకుంటే చెడు ప్రయోజనాలు వచ్చినాయా అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక విధంగా కోవిడ్ సోకిన వాళ్ళందరినీ ఒక ప్రయోగంగానే వాడుతున్నాం, ఎక్స్పెరిమెంటల్గానే యూజ్ చేస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. ఓ వ్యాధికి కొత్తగా మందు రావటానికి చాలా సమయమే పడుతుంది. ఈలోగా కొత్త సీసాలో పాత సారా నింపే ప్రయత్నాలు జరుగుతాయి. అప్పటికే చికిత్సలో వాడుతున్న జెనరిక్ మందులకు బ్రాండెడ్ ముసుగు తొడిగే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు చాలా వరకు కంపెనీలు చేస్తున్న పని ఇదే. అంత మాత్రాన ఈ కొత్త మందులను అంత తేలిగ్గా తోసిపుచ్చలేం. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏ కొంచెం మేలు జరిగినా మంచిదే అనే ఉద్దేశంతో నియంత్రణ సంస్థలు పెద్దగా పట్టించుకోకుండానే వాటికి ఆమోద ముద్ర వేసేస్తున్నాయి. మొదటి ప్రయత్నంగానో చివరి ప్రయత్నంగానో వీటిని ఉపయోగించేందుకు వైద్య నిపుణులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపున కొత్త మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పై సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి ఏ ఔషధం వాడినా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ప్రాణాపాయంతో ఆ సైడ్ ఎఫెక్ట్లను పోల్చి చూసుకుంటూ రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అదే సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గేందుకు ఇతర మందులు ఇస్తారు. ప్రతి డ్రగ్ మీరు ఏ డ్రగ్ అని తీసుకోండి, దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవి టాలరబులా కాదా అనేది సమస్య. ఇది మనం భరించగలిగినటువంటి సైడ్ ఎఫెక్టా కాదా? ఒక ప్రాణం కాపాడడానికి ఒక మందు తయారైంది అనుకోండి, దాని కారణంగా ఆయనకి ఇక్కిళ్ళు వస్తాయి, లేకపోతే ఆయన తుమ్ములు వస్తాయి, లేకపోతే ఆయన 2 రోజులు దగ్గుతాడు అని సైడ్ ఎఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని మనం పరిగణలో తీసుకోం. అది సివియర్ అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ అని అంటారు. సివియర్ అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి లేనప్పుడు ఏదైనా డ్రగ్ని అనుమతులు ఇస్తుంటారు. కానీ ప్రతి డ్రగ్కి ఏదో ఒక రకమైనటువంటి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది భరించగలిగిన స్థితిలో ఉంటుందా, భరించలేని స్థితిలో ఉంటుందా అనేది సమస్య. ఒకప్పుడు ఈ హార్ట్ పేషెంట్స్కి ఒక డ్రగ్ డెవలప్ చేశారు. దానికి సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే గ్రే హెయిర్ అవుతుంది అని. దాన్ని బాధపడేవాళ్ళు వేసుకోకుండా మానేస్తారా? ఏది ఇంపార్టెంట్? వచ్చిన గుండె జబ్బు ముఖ్యమా, లేకపోతే నల్లెంటుకు తెల్లంటుకు పుట్టిన బాధ? సైడ్ ఎఫెక్ట్ అనేది తప్పనిసరి. అది సివియర్గా ఉందా లేదా అన్నదే సమస్య. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చూసాము. దానికి అంటే వాటి ఇవ్వాలనా లేదా అనేది ఇంకా గవర్నమెంట్ నుండి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఏం రాలేదు. దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇంకా ఇన్ ఫ్యూచర్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చి దాన్ని వాడుకున్న తర్వాత దాని యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయి, చికిత్సా విధానం ఎలా ఉన్నదో తెలిసిన తర్వాతనే దాని మీద చూడాల్సి ఉంది. అంతవరకు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలామంది అవేర్నెస్ లేక మాస్కులు ధరించకుండా చాలా క్రౌడీ ప్లేసెస్లో అన్నెసరీ అవసరం లేకుండా తిరగడం చేయడం వల్ల హైదరాబాద్ నగరంలో కోవిడ్ యొక్క కేసుల సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ అజాగ్రత్తగా ఉండకుండా అన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి స్పష్టమైనటువంటి విధానాలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వైద్య రంగం, మరీ ముఖ్యంగా ఫార్మా రంగంలో అనేక లొసుగులు రాజ్యమేలుతుంటాయి. రోగుల భయాన్ని సొమ్ము చేసుకునేందుకు అనేక కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. ఒక కొత్త రోగం వచ్చిందంటే చాలు పరిశోధనలు చేసి కొత్తగా మందు కనిపెట్టేందుకు ఉరకలేస్తుంటాయి. పరిశోధనలపై, క్లినికల్ ట్రయల్స్ పై భారీ మొత్తాలను వెచ్చిస్తుంటాయి. అందుకు కారణం ఔషధాన్ని మొదట ఏ కంపెనీ కనుక్కుంటే దానికి లాభాల పంట వచ్చినట్లే. లైసెన్సుల పేరిట భారీ మొత్తాలను పొందే వీలుంటుంది. కరోనా వైరస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు కరోనాను నయం చేసేందుకు పనికొచ్చే ఔషధాలపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈలోగా ఇతర వైరస్ వ్యాధులకు ఉపయోగించే మందులు కొత్త ప్యాకేజీల్లో మార్కెట్లోకి వచ్చాయి. దీంతో మార్కెట్లో ఔషధ కంపెనీల మధ్య పోటీ యుద్ధం ప్రారంభమైంది. ఆరంభంలో వీటి రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ వీటి ధర తగ్గే అవకాశం ఉంది. ఈలోగా మరింత ప్రభావపూరితమైన మందులు కూడా వచ్చే అవకాశం ఉంది. బర్నింగ్ టాపిక్ లో మరో స్వల్ప విరామం.
గారు ఒక్కో రూపాయి పోగు చేసి కపుల్ చిట్స్ లో పొదుపు చేశారు. బిజినెస్ ని సముద్రంలా విస్తరించారు. కపుల్ చిట్స్, మీ కలలకు సాకారం. by Sri Punyabhumi Developers Private Limited, powered by Kapil Group and Falcon Pumps. కొత్త ఔషధాల సంచలనం, వ్యాక్సిన్లపై తాజా సమాచారం లాంటివి మరో రకం ఇబ్బందిని కూడా కలిగిస్తున్నాయి. ఇప్పటికే కొత్త ఔషధాలు వచ్చాయి, వ్యాక్సిన్లు రాబోతున్నాయి కదా అంటూ ముందు జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయడం కూడా మొదలైంది. అదే ఇప్పుడు సమాజానికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. కరోనా వ్యాధి చికిత్సకు కొత్త మందులొచ్చిన మాట నిజమే అయినా అవెంత సమర్థంగా పనిచేస్తాయో ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. మరోవైపు వాటి రేట్లు కూడా ప్రస్తుతానికి ఎక్కువగానే ఉన్నాయి. ఫావిపిరమిర్ టాబ్లెట్ల ధర ఒక్కోటి 103 రూపాయలు. వీటిని 14 రోజుల పాటు వాడాలి. టాబ్లెట్ల వ్యయం 14,000 రూపాయల దాకా అవుతుంది. రెమ్డెసివిర్ విషయానికి వస్తే ఒక్కో ఇంజెక్షన్ ధర 5-6 వేల రూపాయలు. 5 రోజులు ఈ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజెక్షన్ల వ్యయమే 40,000 రూపాయల దాకా అవుతుంది. ఇతర ఖర్చులు అదనంగా ఉంటాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరితే కనీసం 1,00,000 రూపాయల దాకా వ్యయమయ్యే అవకాశం ఉంటుంది. ఇంత వ్యయం చేసినా రోగం పూర్తిగా తగ్గుతుందో లేదో తెలియదు. కొన్ని శారీరక భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. జీవన నాణ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే మందుల ఖరీదు సంగతి నుంచి కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ న్యూ డ్రగ్స్ ఏవైతే మనకు అప్రూవల్స్ వచ్చినాయో ఈ గత 2-3 రోజులుగా, ఫావిపిరావిర్ కైనా కూడాను, రెమ్డెసివిర్ కైనా కూడాను కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫావిపిరావిర్ ఒక టాబ్లెట్ 103 రూపీస్ అని అనౌన్స్ చేశారు గ్లెన్మార్క్ వాళ్ళు. బట్ ఇది 14 days రెజిమ్, డ్రగ్ రెజిమ్ వచ్చేసి 14 days ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 14 days కి కావాల్సిన టోటల్ మెడిసిన్ కాస్ట్ అప్రాక్సిమేట్ గా 14,000 అవుతుందని ఒక అంచనా. అదేవిధంగా ఈ రెమ్డెసివిర్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 5,000 to 6,000 అంటున్నారు. అంటే అఫీషియల్ గా కంపెనీస్ ఇంకా అనౌన్స్ చేయలేదు ప్రైస్. బట్ మనకి అన్అఫీషియల్ సోర్సెస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 5,000 to 6,000 పర్ వైల్ మనకి ప్రైస్ ఫిక్స్ చేస్తారంటున్నారు. బట్ ఒక వైల్ 5,000 అయినా కూడాను ఈ డోసేజ్ వచ్చేసి 5 days కి ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్. సో ఈ 5 days కి పుట్ టుగెదర్ మనకి కాస్టింగ్ 30,000 నుంచి 40,000 అవ్వచ్చు ఒక అంచనా. సో మన ఇండియన్ పాపులేషన్ లో ఎంతమంది ప్రజలు ఇవాళ రోజున ఉన్న పరిస్థితుల్లో ఈ 13,000కి సంబంధించిన ఫావిపిరావిర్ అయినా కూడాను, లేదంటే 30,000 నుంచి 40,000 ఉన్నటువంటి రెమ్డెసివిర్ కి ఎంతమందిని అఫోర్డ్ చేస్తారనేది పెద్ద ప్రశ్నార్థకమైన విషయం. ఇక ప్రస్తుతం చాలా మంది హర్డ్ ఇమ్యూనిటీ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఏసిమ్టమాటిక్ రోగుల గురించి కూడా మాట్లాడుతున్నారు. నిజమే, సమాజంలో ఏసిమ్టమాటిక్ రోగులు అధికంగానే ఉన్నారు. అంత మాత్రాన ఒకవేళ కరోనా సోకితే మనం కూడా ఏసిమ్టమాటిక్ గా ఉంటామన్న గ్యారంటీ ఏం లేదు. రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, లేదంటే వైరస్ తక్కువ స్థాయిలో తక్కువ శక్తితో అటాక్ అయిన వారు మాత్రమే ఏసిమ్టమాటిక్ గా ఉంటారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కరోనా వ్యాధి సీజనల్ వ్యాధిగా మారే అవకాశం కూడా ఉంది. ఒకసారి కరోనా బారిన పడ్డవారు మరోసారి దాని బారిన పడరన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే మరికొన్నేళ్ల పాటు ప్రస్తుతం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్ని అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనం గమనిస్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రగ్స్ వచ్చేసాయా కదా అని మనం అజాగ్రత్తగా ఉండటం, ఏమరపాటుగా ఉండటం. ఎందుకంటే డ్రగ్స్ వాడిన తర్వాత కూడా ఎంతో కొంత మీ ఊపిరితిత్తుల్లో డాగు ఏర్పడటం కానీ, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కలగడం కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించే అవకాశం ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. గమనించాలి. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు మొట్టమొదటి తీసుకోవడం మంచిది. అవసరం లేకుండా బయటికి రావడం మంచిది కాదు. ఎందుకంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు చూస్తుంటే చాలా మంది చాలా అతి వేగంగా ప్రతి నిమిషానికి ఒకళ్ళు ఈ కోవిడ్ బారిన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవసరం ఉంటేనే బయటికి రండి. లాక్డౌన్ ఎత్తేశారు, అన్లాక్ మొదలైంది. అంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కరోనా మనకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్య ధోరణిలో కొందరు
ముందు జాగ్రత్త చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తరచూ చేతులు కడుక్కోవటం, హ్యాండ్ శానిటైజర్ వాడటం, పరిశుభ్రత పాటించటం, అనవసరంగా బయటికి వెళ్ళకపోవటం, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ను సరైన విధంగా వాడటం, పోషకాహారం తీసుకోవటం, బయట పదార్థాలు తినకపోవటం వంటి ముందు జాగ్రత్తలను పాటించటం మానేస్తున్నారు. ఇవన్నీ కూడా సమాజంలో కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే తాము సురక్షితంగా ఉండటంతో పాటు ఇతరులను సైతం కరోనా ముప్పు అవకాశాలకు దూరంగా ఉంచినట్లవుతుంది. ఆ దిశగా మనం కృషి చేద్దాం. కరోనాను కట్టడి చేద్దాం. కరోనా చికిత్సకు కొత్త మందులు రావడం శుభసూచకమే. కాకపోతే వాటిపై మరిన్ని అధ్యయనాలు కూడా జరగాల్సి ఉంది. మందులున్నాయి కదా అని ముందు జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయలేం. ఓ వ్యక్తి మరణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసే వరకు ముందు జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.